కూటమి ప్రభుత్వంలో ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే మంత్రివర్గంలో ప్రక్షాళన తప్పదనే అంటున్నారు. తాజాగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరును పరిశీలించిన చంద్రబాబు నాయుడు కొంతమందిపై వేటు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నూతన సంవత్సరంలో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాగబాబును జనసేన పార్టీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. అందువలనే నాగబాబును ప్రమాణ స్వీకారం చేయించడంలోనూ ఆలస్యమైందని అంటున్నారు. కొందరు మంత్రులు ప్రభుత్వ అంచనాలకు తగిన విధంగా పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందులోనూ తెలుగుదేశం పార్టీలోని వారే కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తూ పార్టీకి ప్రాణంగా ఉన్న వారిని కాదని అప్పటికప్పుడు పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవటం వెనుక జరిగిన రాజకీయాలను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వేటుపడే మంత్రుల జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ పేర్లే ఎందుకు ప్రచారంలో ఉన్నాయనే విషయం పరిశీలిస్తే ఈ 6 నెలల కాలంలో మంత్రులుగా వారు చేసిన పనులను బట్టి ముఖ్యమంత్రి అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో ఉన్న వారిలో కొందరిని తప్పించడం సామాజిక సమీకరణాల ప్రకారం చూస్తుంటే కష్టమనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. రాంప్రసాద్ రెడ్డిని తప్పించినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. రవాణా శాఖకు చెందిన రాంప్రసాద్ రెడ్డి పేషీలో జరిగే వ్యవహారాలపై ఇప్పటికీ ఇంటెలిజెన్స్ కన్నేసిందని, ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాంప్రసాద్ రెడ్డిని తప్పిస్తే ఆ స్థానాన్ని మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారనే అనుమానం అధిష్టానంలో ఉంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే పార్టీపై పెద్దగా దృష్టి పెట్టకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ప్రచారం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఒకవేళ కొండపల్లిని తప్పిస్తే కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి పార్థసారథి వ్యవహారం గురించి కీలకమైన చర్చ జరుగుతుంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన చాలా మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్లో పార్థసారథి పార్టీలో బాగా డ్యామేజ్ అయ్యారు. దీంతో పార్థసారథిని తప్పించి పల్లా శ్రీనివాస్ను కేబినెట్లోకి చేర్చుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్పై చంద్రబాబు, లోకేష్ స్పందించిన తీరు చూస్తుంటే పార్థసారథి వికెట్ పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాతావరణం ప్రస్తుతం పార్టీలో ఉంది. ఈ నెల 8న నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అదే రోజు ఉంటే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని చర్చ జరుగుతోంది.